రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వడ్డమాన్ గ్రామంలో ప్రారంభమైంది. తమ సందేహాలు తీరిస్తే భూములు ఇవ్వడం సమ్మతమేనని రైతులు తెలిపారు. అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ, రైతుల అభిప్రాయాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రాజధాని అమరావతి కోసం రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మొత్తం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపడుతున్నారు సిఆర్డీ అధికారులు. ఈరోజు వడ్డమాను గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో 7 గ్రామాలకి సంబంధించి వేరువేరుగా ఈసారి ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేము 10 ఎకరాలు ఇవ్వబోతున్నాం. గ్రామసభ పెట్టారు కదా, ఏం వాళ్ళు పాత కవులు పాత లెక్కలే అంటున్నారు. అటైతే ఇటని సుముఖంగా లేవు. మాకు ఏదైనా 1450 గజాలు ఇస్తే ఒక 50,000 కవులు కాడికి ఇస్తే ఇద్దాం అనుకుంటున్నాం. అది మాకు వైకుంఠపురం వడ్డమాలో 35 ఎకరాల పొలం ఉంది. ఏమి ఇవ్వాల, కవులు కొంచెం పెంచుతామన్నారు. ల్యాండ్ ఈ రుణమాఫీ 1,00,000కు రుణమాఫీ చేస్తామన్నారు. మేము అడిగినట్లు ఆ రెండు కొంచెం పర్వాలేదు. ప్రధానంగా మేము అడుగుతుంది గజాలు పెంచి అడుగుతున్నాం. ఆ రోజు ఇస్తామన్న గజాలు ఈరోజు ఇస్తామన్నారు. ఇవాళ అక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ లేదు కదా, అప్పుడు మా కాంపన్సేషన్ పెంచి రావాలిగా. మేము దాని ఉద్దేశంతో మేము పెంచి అడుగుతున్నాం. 1250 గజాలు మాతో 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. అయితే రైతులందరం అడుగుతున్నాం పెంచమని, ప్యాకేజ్ పెంచమని. దాని గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానంటున్నారు. అది రుణమాఫీ అయితే స్పాట్లో మీకు నిన్నటి వరకు ఏదైతే ఉందో అది చేస్తానంటున్నారు. కౌలు పిచ్చి అడుగుతున్నాము. గతంలో 30,000 ఇచ్చారు, ఇప్పుడు ఒక 50,000 మినిమం 50,000 చేయమని అడుగుతున్నాము. అంటే మంత్రి గారు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలు ఏమి లేవండి. భూసేకరణ చట్టం 2014 ప్రకారం మొదటి దఫా రైతుల దగ్గర ఎలా తీసుకున్నామో అదే మాదిరిగా తీసుకుంటాము. ఆ అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారమే ముందుకెళ్తాము. అభివృద్ధి చేసినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ని 3 సంవత్సరాల లోపల ఇస్తామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. మేము ఆ కండిషన్స్ని అగ్రిమెంట్లో పెట్టమన్నాము. ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉందని అన్నారు. సరే, 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయలేకపోతే మాకు పరిహారంగా ఏమి ఇస్తారు అనేది మేము స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. దానికి ఏమన్నామంటే, మేము 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామంటున్నారు. ఇంకో సంవత్సరం అదనంగా తీసుకొని 4 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వండి రైతుకి. అంటే మీ ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, రాజకీయపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, రకరకాల గవర్నమెంట్కి అమరావతి ఒక్కటే పని కాదు కదా. మేము దాని మీద స్పష్టత అడిగాము. దాని మీద మంత్రి గారు కానీ శాసనసభ్యులు గారు కానివ్వండి అంగీకారంగా లేరు. అది పరిశీలిస్తూ ఉన్నారు. అది మైన్యూట్ ప్రాబ్లం. అది 5,000 10,000 అనేది మైన్యూట్ ప్రాబ్లము. ప్రధానమైనటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ప్రభుత్వం మారితే ఏంటి, రైతుకి గ్యారంటీ ఏంటి. పని మధ్యలో వదిలేసి వెళ్తే, పని మొదలు పెడతామంటే భూమిని చెడగొడతాం కదా. పని మధ్యలో వదిలిపెడితే అది వ్యవసాయానికి పనికిరాదు, నివాసానికి పనికిరాదు కదా. అది ప్రధానమైనటువంటి కన్ఫ్యూజన్. దానికి మేమేమంటున్నామంటే, అగ్రిమెంట్లో రైతుకి బలమైనగా ఆధారం ఉండేటట్టుగా, రైతు తరపున చట్టపరంగా పోరాడేదానికి హక్కులు ఉండేటటువంటి విధంగా మాడిఫై చేయమని అడుగుతా ఉన్నాం అగ్రిమెంట్ విధానాన్ని. వాళ్ళు అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చేదానికి ఇష్టతగా లేదు. 7.5 ఎకరాలు ల్యాండ్ ఉంది సార్. భూ సమీకరణకి ఇయటానికి ఇష్టమే. కానీ కొన్ని రైతులు డిమాండ్స్ పోయినసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి రైతులు ఇస్తానికి ఉన్నారు. కానీ కొద్దిగా మనసులో భయం ఉంది. కాదు, రైతులు అందరూ ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. చదువుకున్న వాళ్ళు ఏమో ఎట్లా మీడియా ముందు చెప్తారు, చదువుకున్న వాళ్ళు చెప్పలేరు కదా. అదిగాక భూములు లేని పేదలు వడ్లమాను గ్రామంలో ఎక్కువ సార్. వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇప్పుడు అంటే 5,000 చాలు. ఇవాళ ఉన్న సభ్య సమాజంలో 5,000 రూపాయలు అంటే వాళ్ళకి చాలు. కౌలు 30,000 అయినా వీళ్ళకే చాలు. పూలింగ్కి అయితే ఇయటానికి బిల్డింగ్. కాకపోతే ఇక్కడ విద్యా సంస్థలు కానీ ఏదో ఒకటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తే తక్కువ భూమి లేని రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అంత హ్యాపీగా జరిగింది సార్. మా రైతులేమో లిఖితపూర్వకంగా మాకు అగ్రిమెంట్లో మెన్షన్ చేయమని చెప్తున్నారు సార్. అది అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని రకాల డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కౌలుకు సంబంధించి గతంలో జరీబ్ నాన్ జరీబ్కి సంబంధించి 30-50 వేల నుంచి కౌలుని స్టార్ట్ చేశారు. సో చాలా సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి రేట్లు పెరిగాలనే ఉద్దేశంతో ఇప్పుడు కౌలుని కొంత మేరకు పెంచాలని కూడా రైతులు మంత్రి నారాయణ్ని ఈరోజు వడ్డమాను గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో కోరడం జరిగింది. అదేవిధంగా కొంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ను కూడా 3 ఏళ్లలో కంప్లీట్గా పూర్తి చేసి రైతులకు అందించాలని కూడా రైతులు మంత్రి నారాయణ కోరారు. ఈ గ్రామ సభలో మంత్రి నారాయణ సీఎంతో మాట్లాడి ఇప్పటివరకు ఎవరికైతే రైతులకి 1,50,000 వరకు
బ్యాంకు లోన్లు ఉంటాయో ఈ ల్యాండ్స్ మీద వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి కూడా సీఎంతో ఫోన్ మాట్లాడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ఆ రైతు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పూర్తి స్థాయిలో అమరావతిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని కూడా మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈరోజు ఇక్కడ నుంచి వడ్డమాను ప్రాంతం నుంచి స్టార్ట్ చేశారు. 7 గ్రామాల్లో కూడా సిఆర్డీ యూనిట్ కార్యాలయాలు ఇప్పటికే ప్రారంభించారు. 7 కార్యాలయాల్లో కూడా నెల రోజుల పాటు రైతులు వాళ్ళకి ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కొన్నటువంటి అధికారుల దగ్గరకు వచ్చి వాటిని క్లియర్ చేసుకుంటే తర్వాత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మళ్ళీ కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత పూర్తి స్థాయిలో సిఆర్డీ అధికారులు ల్యాండ్ని తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, అమరావతి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.